హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్. పుష్కర కాలం తర్వాత భద్రాచలంలో కోలాహలం అనే ఒక ఆర్టికల్ వచ్చింది. సో రాష్ట్రంలోని అతిపెద్ద గ్రామ పంచాయతీల్లో ఒకటైన భద్రాచలంలో గురువారం ఎన్నికల కోలాహలం నెలకొంది. వేర్వేరు కారణాలతో 2013 తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలే జరగలేదట. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇక్కడ తొలి పంచాయతీ ఎన్నిక ఇదేనంట. మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపించిందంట. మొత్తం 40,761 ఓట్లు ఉన్నాయంట. 19,920 పోలైనాయి. అంటే దాదాపుగా సగం పోలైనాయి. అంటే సగం మంది రాలేదన్నట్టు ఎలక్షన్స్కి. సో పర్సంటేజ్లో చూస్తే 48.87%, అంటే 1% తక్కువనే, ఇంకా 50%కి 48.87% నమోదైంది. 20 వార్డులకు 60 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. 1 గంట తర్వాత గేట్ లోపల ఉన్న సంఖ్యలకు ఓటర్లను అనుమతించారు. ఎలక్షన్ ఓటు అయ్యే వరకే. మధ్యాహ్నం 2:30 అయింది. దీంతో ఆలస్యంగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. సో మినీ అసెంబ్లీ అంటే మామూలు విషయం కాదు. 40,761 ఓట్లు అంటే ఈ ఎన్నిక అనేది చాలా స్పెషల్గా ఉండబోతుంది అందరికీ. చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో. ఈ రిజల్ట్ అనేది ఈరోజు ఎలక్షన్ కమిషన్ విడుదల చేయబోతుంది. ఈ విషయాన్ని మరొక వీడియోతో మేము ముందుకు తీసుకొస్తున్నాం. థ్యాంక్ యూ అన్నారు.